గాల్లో తిరుగుతున్నావా? మే కార్తిక ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను మే. ఫుల్గా తాగేసి ఉండవా? నువ్వు ఎప్పుడు ఇంతే మే కార్తిక, నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటావా. ఈ రోజు ఫుల్ హ్యాపీలో ఉన్నాను మే. నేను మంచి మూడ్ లో ఉన్నానా? మూడ్ లో ఉన్నాడంట. ఊర్లో నక్కలు కుక్కలు తర్వాలు గబానా మే ఎడ కనిపిస్తాను నేను నీ కంటికా? ఎడ కనిపిస్తాను నేను నీ కంటికా? ఇన్ని రోజుల కళ నెరవేరింది మే నాక. అదే ఊర్రా మళ్ళీ నీకా? నీ భార్య అక్కడ చొప్పు దెబ్బలు తిన్నా నీకు బుద్ధి రాదా? ఎందుకు డాడీ అమ్మ తరుస్తున్నావా? మీ కార్తిక ఏమన్నా మా డాడీనా? హలో మోహన్ రాజా, మీ డాడీ ఫుల్ మూడ్ లో ఉన్నాడంట. ఏదో కళాన్ని తీసుకోబోతున్నాడు. ఏం డాడీ? ఒరే బండి తెచ్చాను చూపిద్దామన్నా. ఆ చిన్నప్పుడు కళ అని చెప్పాను, ఏదేదో మాట్లాడుతోంది అది. ఒరే బండి గురించి నీ బాలంతా బండి ఎంత పడింది మహారాజన్న? 3 లక్షలు అయిపోయింది కార్తిక. బండి బాగుంది కదా? ఆ బలే బండిని చూడలే నేను, ఈ నబ్బట్టని చూస్తున్నానులే. మా డాడీని ఎందుకు అట్టంటావా? నిన్న అనలేదు కదా చించు మహారాజా. డాడీ ఈ పిల్ల దగ్గర ఉన్నాను డాడీ. ఈ పిల్ల దగ్గర ఇంటే ఉంటే ఇంకా ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటదా. అవును నాయనా, దీనికి ఎందుకు రచ్చా, మనం వెళ్దాం పదా. పోండా, ఎవరు పట్టుకున్నట్టుండదా? ఏ రారా, దీనికైతే మళ్ళీ చేద్దాం. బాలరాజా ఎట్టా వచ్చినా కదా, 10,000 ఇస్తే బీగాలు ఇస్తా. డబ్బులు లేదేం లేదు, బేగాలేమే. మోహన్ రాజా ఈ హెల్మెట్ తో కొట్టారనుకో. డాడీ హెల్మెట్ కూడా ఉన్నా డాడీ ఆ పిల్ల దగ్గరే. మా బండి బేగాలు ఎలిమెంట్ ఇచ్చుకొని నాటకాలు చేస్తాం. దగ్గరికి వచ్చినావనుకో ఈ బండి బీగాలు ఈ డ్రైనేజ్ కాలువలోనే వేసేస్తా. డాడీ మే కార్తిక నీ దండం పెడతాను ఇచ్చిందా? 10,000 ఇస్తే నీ బండి బీగాలు ఇస్తా. ఒరేయ్ ఇది అన్నంత పని చేస్తుందిరా. నా దగ్గర ఒక 5,000 ఉన్నదే, నీ దగ్గర ఒక 5,000 ఉంటే ఇరా ఇచ్చేద్దామా. నిన్ను ఎవడు ఎత్తుకురమ్మన్నాడు బండి ఎడక? పోజులు కొడతా వచ్చినావు, ఇప్పుడు 10,000 బొక్క. ఇదిగన్నా 10,000 కాదు 15,000 ఎత్తుకోబో నువ్వే. ఊరికని వద్దంటే వచ్చినావు, ఇంటికి బా నీ పని చెప్తా. ఊరికని 15,000 బొక్క. కొడతా నా ముందర కొత్త బండ్లు దొరుకుతాడా? ఈసారి 30,000 వసూలు చేస్తా.